Hello everyone, welcome back to Good Lifestyle, Good English. My name is Madhavi Vemuri. సో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అంత తెలిసినట్టే ఉంటుంది. ఏ సెంటెన్స్ అయినా నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలను అని అనిపిస్తూ ఉన్నప్పటికీ కొన్ని వాక్యాలు మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాక్యాలు ఇక్కడ నేను కొన్ని రాశాను. ఇవన్నీ ఒకే కాన్సెప్ట్లో ఉంటాయి, అంటే ఒకే టాపిక్కి సంబంధించినవి. సో ఇప్పుడు ఎలా అంటే, ఒకరికి పెళ్ళి అయిందని, పెళ్ళి కాలేదని, లాస్ట్ ఇయర్ పెళ్ళయిందని, లాస్ట్ ఇయర్ పెళ్ళి కాలేదని, లేదంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళి చేశాడని, ఇలా మనము పెళ్ళి చేయడం, పెళ్ళి చేసుకోవడం, చేసుకోకపోవడం, ఇలాంటి విషయాల్ని మనము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇవాళ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, చూడండి. రామ్ అనే వ్యక్తిని తీసుకున్నట్లయితే ఒక పేరు తీసుకుందాము. రామ్కి పెళ్ళి కాలేదు అని చెప్పాలి. రామ్కి పోయిన సంవత్సరం పెళ్ళి కాలేదని చెప్పాలి. ఇప్పుడు అతనికి పెళ్ళయింది. అతనికి పెళ్ళి అయిందా క్వశ్చన్. అలానే అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. అలానే అతనికి పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ పెళ్ళయింది. అలానే అతనికి పెళ్ళి ఎప్పుడైంది. అలానే రామ్కి పోయిన సంవత్సరం పెళ్ళయింది. అలానే రామ్కి సీతతో పెళ్ళయింది. రామ్కి సీతతో 2014లో పెళ్ళయింది. రామ్కి సీతతో May 10th 2014లో పెళ్ళయింది. తేదీ, ఇయర్ కూడా మెన్షన్ చేయొచ్చు. అలానే అతను వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు. అతను వాళ్ళ అమ్మాయి పెళ్ళి రామ్తో చేశాడు. సో ఇలాంటి వాక్యాలన్నీ మనము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇవాళ వీడియోలో చూద్దాం. జనరల్గా ఇలాంటి వాక్యాల్ని మనము గెట్ అనేటువంటి ఒక వెర్బ్, కాజిటివ్ వెర్బ్గా యూస్ చేసుకొని మనము చెప్తూ ఉంటాము. ఓకే, కాజిటివ్ వెర్బ్స్ మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. గెట్, మేక్, హెల్ప్. సో ఇక్కడైతే మనకి గెట్ మాత్రమే యూజ్ అవుతుంది. ఇవాళ వీడియోలో గెట్ కాజిటివ్ వెర్బ్ గురించి చూద్దాము. ఓకే, ఫస్ట్ చూడండి. రామ్కి పెళ్ళి కాలేదు, నార్మల్గా కూడా చెప్పచ్చు. గెట్ లేకుండా ఎలా చెప్పచ్చు అంటే, రామ్ ఈజ్ నాట్ మ్యారీడ్ అంటే రామ్కి ఇప్పుడు అతనికి పెళ్ళి కాలేదు. రామ్ ఈజ్ నాట్ మ్యారీడ్ అని చెప్తాము. అలానే రామ్కి పోయిన సంవత్సరం పెళ్ళి కాలేదు, పాస్ట్ టెన్స్లో రామ్ వాజ్ నాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ అని చెప్తూ ఉంటాము. ఓకే, అలానే ఇప్పుడు అతనికి పెళ్ళయింది. లాస్ట్ ఇయర్ పెళ్ళి కాలేదు, ఇప్పుడు అతనికి పెళ్ళయింది. హీ వాజ్ నాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ బట్ నౌ హీ ఈజ్ మ్యారీడ్. ఇప్పుడు అతనికి పెళ్ళయింది. ఓకే, అలానే అతనికి పెళ్ళయిందా క్వశ్చన్ అడగాలి. హీ ఈజ్ మ్యారీడ్ అన్నాం కదా, హీ ఈజ్ మ్యారీడ్ అంటే అతనికి పెళ్ళయింది. ఈజ్ హీ మ్యారీడ్, అతనికి పెళ్ళయిందా, ఈజ్ హీ మ్యారీడ్ అని అనాలి. అలానే అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని అని అడగాలంటే మనము హూమ్ అనేటువంటి డబుల్ వర్డ్ యూస్ చేస్తాము. హూమ్ డిడ్ హీ మ్యారీ, హూమ్ డిడ్ హీ మ్యారీ, అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చి అతనికి పోయిన సంవత్సరం పెళ్ళయింది. అతనికి పోయిన సంవత్సరం పెళ్ళయింది అని చెప్పడానికి మనము హీ వాజ్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ అనైనా చెప్పచ్చు. హీ వాజ్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్, హీ వాజ్ నాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ అనే చెప్పచ్చు. కానీ ఒక కాజిటివ్ వెర్బ్, గెట్ అనేటువంటి కాజిటివ్ వెర్బ్ యూస్ చేసుకొని చెప్తే బాగుంటుంది. ఎలా చెప్పాలి? హీ గాట్ అంటే పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కదా. సో గెట్ గాట్ అవుతుంది. హీ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్, హీ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ అని చెప్తాము. అంటే అతనికి లాస్ట్ ఇయర్ పెళ్ళి అయింది అని అర్థం. అతనికి పెళ్ళి ఎప్పుడు అయింది, అతనికి పెళ్ళి ఎప్పుడైంది. మామూలుగా అయితే అతనికి పెళ్ళి అయింది అంటే హీ గాట్ మ్యారీడ్ అంటాము. హీ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ అని చెప్తాము. ఎప్పుడైంది అని అడగాలంటే వెన్ డిడ్ హీ గెట్ మ్యారీడ్ అనాలి. మళ్ళీ గాట్ అనకూడదు. ఆల్రెడీ డిడ్ అన్నాం కదా పాస్ట్ ఫామ్, మళ్ళీ మనం గాట్ అని అనకూడదు. వెన్ డిడ్ హీ గెట్ మ్యారీడ్ అంటే అతనికి పెళ్ళి ఎప్పుడు అయిందని అర్థం అనమాట. అలానే ఎక్కడ అయింది అని చెప్పాలి. అతనికి పెళ్ళి ఎక్కడైంది, అతను ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు, అతనికి పెళ్ళి ఎక్కడైంది. వేర్ డిడ్ హీ గెట్ మ్యారీడ్. ఓకే, వెన్ డిడ్ హీ గెట్ మ్యారీడ్ ఎప్పుడైంది, వేర్ డిడ్ హీ గెట్ మ్యారీడ్ ఎక్కడ పెళ్ళయింది. ఓకేనా. అలానే రామ్కి పోయిన సంవత్సరం పెళ్ళయింది, ఇంతకుముందు చెప్పుకున్నాం. హీ వాజ్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ అని చెప్పుకున్నాం. గెట్ యూస్ చేసుకుని ఎలా చెప్తాము, రామ్ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ అని చెప్తాము. ఓకే, అలానే రామ్కి సీతతో పెళ్ళి అయింది అని చెప్పాలి. రామ్కి సీతతో పెళ్ళి అయింది. రామ్ గాట్ మ్యారీడ్ టు సీత. రామ్ గాట్ మ్యారీడ్ టు సీత అంటే రామ్కి సీతతో పెళ్ళి అయింది. రామ్కి 2014లో పెళ్ళి అయింది సీతతోటి. ఓకే, సో ఎలా చెప్తాము, రామ్ గాట్ మ్యారీడ్ టు సీత ఇన్ 2014 అని చెప్తూ ఉంటాము. ఓకే, అదే మనం డేట్ కూడా మెన్షన్ చేయాలనుకోండి, రామ్ గాట్ మ్యారీడ్ టు సీత ఆన్ May 10th 2014 అని చెప్పాలి.
ఓకే. సో ఇప్పుడు మనము సంవత్సరాలు అంటే ఇయర్స్కి ముందు ఇన్ వాడుతూ ఉంటాము. అలాగే డేస్కి ముందు ఆన్ వాడుతూ ఉంటాము. ఆన్ May 10th, ఆన్ July 15th ఇలా చెప్తూ ఉంటాము. ఓకే. మళ్ళీ మనం ఇయర్ మెన్షన్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ మనం డేట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆన్ 10th May 2014 అని చెప్పాలి. మళ్ళీ 2014కి ముందు ఇన్ని వాడకూడదు. ఆన్ May 10th in 2014 అనకూడదు. ఆన్ May 10th 2014 ఆర్ ఓన్లీ ఇయర్ మాత్రమే వాడుతూ ఉంటే ఇన్ 2014 అని అంటూ ఉంటాము. ఓకే. అలానే వారాలు వీక్స్కి ముందు కూడా అంటే డేస్కి ముందు కూడా ఆన్ మండే, ఆన్ సండే అని చెప్తూ ఉంటాము. మరి ఎగ్జాక్ట్గా పాయింట్ ఆఫ్ టైం ఫలానా టైంకి ఇది జరిగిందని చెప్పడానికి మనము ఎట్ వాడతాము. ఎట్ 9 o'clock, ఎట్ 12 PM ఇలా మనము ఎట్ వాడి ఎగ్జాక్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైం అనేది చెప్తూ ఉన్నప్పుడు ఎట్ వాడుతూ ఉంటాము. డేట్స్కి ముందు ఆన్ వాడుతూ ఉంటాము, ఇయర్స్కి ముందు ఇన్ వాడుతూ ఉంటాము. ఓకే. నెక్స్ట్, రామ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు. అతను వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు అని చెప్పాలి. అతను వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు. అతను పెళ్లి చేసుకున్నాడు కాదు, హీ గాట్ మ్యారీడ్. అతను పెళ్లి చేసుకున్నాడు. అతను వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు. ఎలా చెప్తాము ఇలాంటి వాక్యాన్ని? ఎలా చెప్తామో చూడండి. ఖచ్చితంగా దీనికి మాత్రము గాట్ అనేటువంటి కాజిటివ్ వెర్బ్ యూస్ చేసుకొని మాత్రమే చెప్పాలి. లేదంటే చాలా మీనింగ్లెస్గా అయిపోతుంది. మీనింగ్లెస్గా కాదు, రాంగ్ మీనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎలా చెప్తాము? హీ గాట్ హిజ్ డాటర్ మ్యారీడ్. హీ గాట్ హిజ్ డాటర్ మ్యారీడ్ అని చెప్పాలి. చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఇటువంటివి చాలా జాగ్రత్తగా చెప్పాలి. లేదంటే చాలా మీనింగ్లెస్ కాదు, దాన్ని రాంగ్ మీనింగ్ అనాలి. యాక్చువల్గా ఒక రాంగ్ మీనింగ్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి మీనింగ్స్ అసలు రాకూడదు అనమాట. సో ఇలాంటి వాక్యాలు చాలా జాగ్రత్తగా చెప్పాలి. హీ గాట్ హిజ్ డాటర్ మ్యారీడ్ అంటే అతను వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు అని అర్థం. సో హీ గాట్ హిజ్ డాటర్ మ్యారీడ్కి అవతలకు వెళ్ళిపోయింది అనుకోండి పొరపాటున, హీ గాట్ మ్యారీడ్ హిజ్ డాటర్ అనకూడదు, అస్సలు అనకూడదు. సో చాలా జాగ్రత్తగా చెప్పాలి. హీ గాట్ హిజ్ డాటర్ మ్యారీడ్ టు సమ్వన్, ఎవరికో ఇచ్చి పెళ్లి చేశాడు. టు రామ్ అని చెప్పచ్చు. ఓకే. అలానే అతను వాళ్ళ అమ్మాయి పెళ్ళి రామ్తో చేశాడు. ఇప్పుడు నేను చెప్పింది హీ గాట్ హిజ్ డాటర్ మ్యారీడ్ టు రామ్. అతను వాళ్ళ అమ్మాయిని రామ్కి ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్పడానికి హీ గాట్ హిజ్ డాటర్ మ్యారీడ్ టు రామ్ అని చెప్తూ ఉంటాము. అదే మనము అతను వాళ్ళ అమ్మాయి పెళ్ళి చేశాడని కాకుండా ఇప్పుడు అతను వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి చేశాడని చెప్పుకోవాలి. అతను వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి చేశాడు లేకపోతే అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ఎవరు లేరనుకుందాము, ఇతనే దగ్గరుండి పెళ్లి చేశాడు అనుకుందాము. సో అప్పుడు ఎలా చెప్పాలి? సేమ్ ఇదే స్ట్రక్చర్లో హీ గాట్ హిజ్ ఫ్రెండ్, ఇతని ఫ్రెండ్ రామ్ అనుకుందాము. హీ గాట్ హిజ్ ఫ్రెండ్ రామ్ మ్యారీడ్ టు సీత. హీ గాట్ హిజ్ ఫ్రెండ్ రామ్ మ్యారీడ్ టు సీత. అతను వాళ్ళ ఫ్రెండ్ రాము పెళ్ళి సీతతో చేశాడు అని ఇలా చెప్తూ ఉంటాము. సో గెట్ మాత్రమే కాదు, మరికొన్ని కాజిటివ్ వెర్బ్స్ తోటి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని నేను ఐకార్డ్స్లోను డిస్క్రిప్షన్లోను అండ్ కామెంట్స్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.